ఎక్కడ చూసినా భూ వివాదాలు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు. అక్కడ ఇక్కడ అనేం లేదు, దాదాపు అన్ని చోట్ల సేమ్ సీన్. అయితే ఆ ఎమ్మెల్యే మీద ఇంకాస్త ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. తన మన తేడా అస్సలు లేదు. భూ వివాదాల్లో వరుసగా కేసులు, అరెస్టులు, అధికారుల బదిలీలు. అసలు ఎందుకు ఇదంతా? తన పట్టు కోసమా, ప్రజల బాగోగు కోసమా? భూ వివాదాలపై ఆ ఎమ్మెల్యే స్టెప్ ఏంటి? దీనిపై పబ్లిక్ టాక్ ఏంటి? సమయం లేదు మిత్రమా. పవర్లో ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిన్నటిదాకా వినిపించిన మాట ఇదే. కానీ ఇప్పుడు అధికార పార్టీ నాయకుల తీరు మారింది. 4 రాళ్లు సరిపోవు, అధికారంలో ఉన్నప్పుడే ఎకరాలకు ఎకరాలు వెనకేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు ఇవే. 10 కాలాల పాటు కడుపులో చల్ల కదలకుండా రాజకీయం చేయాలంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలి. అందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కరెక్ట్ అని భావిస్తున్నారు. రూల్ ప్రకారం చేస్తే ఎవ్వరికీ ఇబ్బంది లేదు. కానీ వివాదాల్లో తలదూర్చడం, తమ వాటా మాట్లాడుకుని సెటిల్మెంట్లు చేయడం, కుదరకపోతే వ్యవస్థలన్నింటినీ వాడుకుని భూములు కాజేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. కానీ ఆ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన తీసుకుంటున్న చర్యలతో ఏకంగా కొందరు నేతలు జైలు బాట కూడా పట్టారు. కదిరి పట్టణంలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే ఆక్రమించేస్తున్నారు. అడ్డగోలు ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు హద్దుపద్దు లేదు. దీంతో ఇరుకైన సందుల్లో కనీసం ఆటో వెళ్లడం కూడా కష్టమైపోతోంది. ప్రమాదం జరిగితే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నాయకులు ఇష్టానుసారం ఆక్రమణలకు తెగబడుతుంటే కాసుల కక్కుర్తితో అధికారులు ఇష్టారీతిన అనుమతులు, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ముందే దీనిపై ఒక స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదలైంది అసలు కథ. భూ వివాదాల్లో వరుసగా వైసీపీ నేతలంతా అరెస్ట్ అవుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్, మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషాతో పాటు అనేక మందిపై కేసులు పడ్డాయి. దీంతో కందికుంట వైసీపీని టార్గెట్ చేశారని అంతా భావించారు. కానీ కాస్త ఆలస్యంగా ప్రజలకు వాస్తవాలు తెలిసి వచ్చాయి. కందికుంట చేస్తున్నది కక్ష సాధింపు కాదు, ప్రక్షాళన అని వైసీపీ నేతలపైనే కాదు, టీడీపీకి చెందిన వారిపై కూడా కేసులు నమోదవుతున్నాయని ప్రజలకు అర్థమైంది. కదిరి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే భూమి కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాలు ఉండకూడదు. చివరికి నేను భూమి కొనుగోలు చేయాలన్నా, నా కార్యాలయం సిబ్బంది అయినా సరే రూల్ ప్రకారం ఉండాలి. నిబంధనలు తుంగలో తొక్కితే అధికారుల నుంచే ప్రక్షాళన మొదలవుతుంది. ఆ తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన నాయకులపైన కేసులు నమోదవుతాయని చెప్పడమే కాదు, అదే పని చేస్తున్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మక్బూల్కే మొదటి షాక్ తగిలింది. 2005లో 2.5 సెంట్ల చర్చికి సంబంధించిన స్థలం కొనుగోలు వ్యవహారంలో మక్బూల్ ఇరుక్కున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషాకు కూడా ఉచ్చు బిగిసింది. నకిలీ ఇంటి పట్టాలు, పట్టాదారు పాసు పుస్తకాల వ్యవహారం. ఆయన ప్రధాన అనుచరుడు షామీర్ భాషాను కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా నాయకుడు ఆమ్జాద్ అలీ ఖాన్ ప్రభుత్వ భూమిని తన పేరుతో రాయించుకున్నట్టు ఆరోపణలున్నాయి. కదిరి కొత్త బైపాస్కు దగ్గరలో సర్వే నెంబర్ 471, 473లో వైసీపీ నాయకుడు వజ్ర భాస్కర్ రెడ్డి కాల్వని ఆక్రమించి ప్లాట్లు విక్రయించినట్టు ఆరోపణలున్నాయి. నకిలీ 1B సృష్టించి భూమిని అమ్మిన వ్యవహారంలో 3 వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. తనకల్లుకు చెందిన వైసీపీ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా వైసీపీలో కీలక నేతలంతా కేసుల్లో ఇరుక్కున్నారు. కేవలం వైసీపీ నాయకులే కాకుండా బీజేపీ, టీడీపీ నాయకులను కూడా వదిలిపెట్టడం లేదు ఎమ్మెల్యే. బీజేపీ నేత గుడిసె దేవానంద్ బైపాస్ రోడ్డు దగ్గర ఓ వృద్ధురాలికి చెందిన 6 ఎకరాల 92 సెంట్ల స్థలాన్ని కాజేశాడన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు టీడీపీ నాయకులు కూడా భూ వివాదాలతోనే కేసుల్లో ఇరుక్కున్నారు. నాయకులపైనే కాదు, ఎవరి పాత్ర ఉన్నా కేసులు నమోదు చేయాల్సిందే అని కందికుంట చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎక్కువగా ఉన్నారు. కదిరి టౌన్ నల్లగుట్ట వీధిలో కొందరిని మోసం చేసి విలువైన పత్రాలను ఫోర్జరీ చేసి ఆస్తిని కాజేసిన కేసులో కౌలేపల్లి అంజాద్ ఖాన్ అరెస్ట్ చేశారు.
అప్పటి కదిరి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో తప్పుడు పత్రాలతో ఆ ఆస్తిని కాజేశారు. మున్వర్ ఉన్నీసా డాక్యుమెంట్ రైటర్ జయకృష్ణ యాదవ్ని ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది. కదిరి టౌన్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఇద్దరిపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రయోగించారు. 5 సెంట్ల స్థలం విషయంలో మోసం చేశారంటూ ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు తయారు చేస్తూ ప్రజలను మోసగిస్తోన్న షేక్ షామీర్ బాషాను అరెస్ట్ చేశారు. ఇందులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్పై కూడా కేసులు నమోదయ్యాయి. రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయినందుకు ఓ వ్యక్తికి రావాల్సిన 57 లక్షల రూపాయల నష్టపరిహారం కాజేసిన కేసులో అప్పటి కదిరి రెవెన్యూ అధికారి దాదాపీర్ కూడా ఉన్నారు. గతంలో జరిగిన లావాదేవీలపై కేసు ఇలా ఉంటే ఇప్పుడు కదిరిలో ఎవరైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. టైటిల్ డీడ్, సేల్ డీడ్, చైన్, ఈసీ, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు సక్రమంగా చెల్లించాలి. స్థలం లేఅవుట్ నిర్మాణం కోసం అధికారుల అనుమతులు ఉండాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి డీడ్ను రిజిస్టర్ చేయించాలి. ముఖ్యంగా మున్సిపాలిటీకి VLT చెల్లించాలి. ఇలాంటి నిబంధనలు లేకుండా ఎవరూ కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వొద్దని కండిషన్ పెట్టారు కందికుంట. స్వయంగా తనకు సంబంధించిన వ్యవహారమైన టీడీపీ ముఖ్య నాయకులైన రూల్స్ పాటించకుండా రిజిస్ట్రేషన్ జరగకూడదని నిబంధన పెట్టారు. కందికుంట సమీప బంధువైన ఓ అధికారి రూల్స్ పాటించకపోవడంతో అక్కడి నుంచి పంపించేశారని సమాచారం. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఏమైనా చేయమంటారు. మీకు తాత్కాలికంగా దీని లబ్ధి జరుగుతుంది, కానీ అంతిమంగా నష్టం జరిగేది ఊరికేనని అంటున్నారు కదిరి ఎమ్మెల్యే. ఇప్పటిదాకా కదిరి నియోజకవర్గంలో భూ వివాదాల్లో కేసులు నమోదైన వారిలో 30% మంది టీడీపీ నేతలున్నారంటే కందికుంట ఎంత కఠినంగా ఉన్నారో తెలుస్తోంది. వ్యక్తిగతంగా తనను ఎవరేమనుకున్నా ప్రజల కోసం తప్పదంటున్నారు. ఈ విషయంలో తనని మోనార్క్ అనుకున్నా పర్వాలేదనే ధోరణిలో ఆయన ముందుకెళుతున్నారు.